వీఆర్ఓలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నారు వీఆర్ఓలు. కేసీఆర్ కమెంట్స్ డిపార్ట్మెంట్ మొత్తానికి బాధ కలిగించాయని చెప్పారు. సెక్రటేరియట్లో సీఎస్ ను కలిసి తమ సమస్యల్ని వివరించారు ఉద్యోగులు. రాత్రనక పగలనక కష్టపడుతున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం ప్రజలకు ప్రభుత్వానికి మంచిది కాదు అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వ పిలుపుతో 92% భూములను ప్రక్షాళన చేసినట్లుగా చెప్పారు ఉద్యోగులు. సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులపై చేసిన కామెంట్స్ బాధ కలిగించాయన్నారు రెవెన్యూ ఉద్యోగులు. సెక్రటేరియట్లో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్, రాష్ట్ర వీఆర్ఓల సంఘాలు సీఎస్ జోషిని కలిశారు. కేసీఆర్ కామెంట్స్ తో పాటు సమస్యలను వివరించినట్లు చెప్పారు ఉద్యోగులు. ఎవరో ఒకరు అవినీతికి పాల్పడితే అందరూ వీఆర్ఓలు అవినీతికి పాల్పడినట్లు కాదన్నారు. 92% భూ ప్రక్షాళన పూర్తి చేశామన్న రెవెన్యూ ఉద్యోగులు 8% భూములతోనే సమస్యలు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలు, దానిలో ఉన్న లోపాలు, వాటి గురించి సిఎస్ గారికి, అడిషనల్ చీఫ్ అడ్వైజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను చేపట్టినారు. దానికి గాను మా రెవెన్యూ ఉద్యోగులు అందరూ స్వాగతిస్తూ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పూర్తి రెవెన్యూ సిబ్బంది అంటే వీఆర్ఏ నుండి తహసీల్దార్ వరకు రాత్రి మగళ్ళు పనిచేసి గ్రామస్తుల సమక్షంలో వాస్తవ రైతులను గుర్తించి పహనీలలో అప్డేట్ చేయనది, నమోదు చేయనది పేర్లు. వెంటనే అటువంటి పహనీలలో నమోదు చేయబడిన రికార్డు అంతా తీసుకొచ్చి ఆఫీసులో రాత్రనక పగలనక అప్డేషన్ కూడా చేశాం. దానిలో భాగంగా మొత్తం రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళన 92% కంప్లీట్ చేయగలిగాం. మిగతా 8% మాత్రము కోర్టు కేసుల వలన, భూ తగాదాల వలన, ధరణి లోపాల వలన మాత్రమే పెండింగ్ ఉన్నాయి. రెవెన్యూ అసోసియేషన్ తరఫున మేము హామీ ఇస్తున్నది ఏంటంటే ఏది ఎడిట్ ఆప్షన్స్ కనుక ఎంఆర్ఓ కనుక ఇస్తే మేము నెల రోజులు 2 నెలల లోపట్నే మొత్తం 0% తీయగలం. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే ఎలాంటి సంస్కరణలకైనా సిద్ధమన్నారు ఉద్యోగులు. తల్లిలాంటి రెవెన్యూ శాఖను ప్రభుత్వం రద్దు చేస్తుందని అనుకోవడం లేదన్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం ప్రజలకు, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఎక్కడైతే సాంకేతికమైన లోపాలు ఉన్నాయో, ధరణి వెబ్సైట్ అంటే మాకు కీ లేదు, మెయిన్ వీఆర్ఓకు వెబ్సైట్కు సంబంధించిన లాగిన్ లేదు. మేము ఓన్లీ చేతి రాత ద్వారా మా రిపోర్ట్ ఏదైతే ఉందో, ప్రాథమిక విచారణ చేసి రిపోర్ట్ ఏదైతే ఉందో మేము ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉంది, ఇలాంటి మేమేం చేసామంటే ఈ ఒత్తిడి అవుతుంది కాబట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పాను. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను వాళ్ళకు మేము అప్పచెప్పండి అని చెప్పినాం. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. కానీ జరిగినప్పటికీ ఈ రెవెన్యూ శాఖలో ఉన్నప్పుడే ఇవి సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇతర శాఖలతో అది అయితలేదు కాబట్టి మళ్ళీ రెవెన్యూగా తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. అయినా మేము మోయలేని బరువును మేము మోస్తూనే మరి ప్రజలకు సేవ చేస్తున్నాం. దయచేసి ఎక్కడ రైతులకు సమస్యలు ఉన్నా మేము గ్రామంలో ఉండి తీర్చడానికి మేము ముందుంటాం తప్ప ఎవరికి మేము అన్యాయం చేయడానికి మాత్రం ముందుంటామని చెప్పి రెవెన్యూ శాఖను రద్దు చేయాలని చూస్తే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు.